ఒకడు పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. ఏమండి, దేవునికి వందనాలు చెబుతున్నాడు. నేను నీతివంతుడిని అనుకున్నాను అనుకోండి, ఏమండి పక్కన నాకు ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? ఒకప్పుడు నేను నీతిమంతుడినేనా? ఒకప్పుడు నేను మంచివాడినేనా? ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను? నా స్థితి ఏంది? నా జీవితం ఏంది? నా సాక్ష్యం ఏంది? ఇక్కడ ఎంతమందికి తెలియదు? ఏమండి, అది మర్చిపోతున్నాం. ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను తాగుబోతుని, ఒకప్పుడు నేను హంతకుణ్ణి, ఒకప్పుడు ఎలా ఉన్నాను అలా ఉన్నాను అనేది మర్చిపోతున్నాడు. ఇప్పుడేదో కొంచెం ఏమండి భక్తి నేర్చుకునేసరికి ఎదుటి వాళ్ళని చులకనగా చూడటం. ఒకప్పుడు నేను అలానే ఉన్నాను, అలానే జీవించాను, అలానే బ్రతికాను, ప్రభువా వాళ్ళను కూడా నీతిమంతులుగా మార్చు అని వాళ్ళ కొరకు ప్రార్థన చేయట్లే. వాళ్ళని ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవసరమైతే నిందిస్తున్నారు. ఇక్కడ అందుకనే యేసయ్య చెబుతున్నాడు, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులనైనను, అన్యాయస్తులనైనను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు. ఈ రోజుల్లో చాలా మంది భక్తి విధానం ఇలానే ఉంది. చాలా మంది భక్తి ఇలానే ఉంది. సుంకరి వలె ఉండనందుకు నీకు వందనాలు. మరలా ముందుకొస్తే ఏమండి, మరలా ముందుకొస్తే వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. సుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు, వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. ఏమండి, వారానికి 2 రోజులు. నేను చెప్తానండి మాట, చెప్పేదా? మనకంటే ఇతనే బెస్ట్ కదా. వాడు దేవాలయం దగ్గరికి వెళ్ళన్నా, దేవా అలా ఉండనందుకు ఎలా ఉండనందుకు వందనాలు చెప్తున్నాడు. రెండోది వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. వారానికి 1 పూటన్నా మనం ఉపవాసం ఉంటామే.